కొన్నిసార్లు మన సొంత తెలివితేటల వలన మనం కొన్నిసార్లు మన ఇబ్బందుల్లో పడిపోతూ ఉన్నాం. కానీ నువ్వు దేవుని చిత్తములో నువ్వు ఏ పనైనా చేసినప్పుడు దేవుడు ఎటువంటి లోటు దేవుడు చేయడు అనే విషయాలు మనకి ఇక్కడ అర్థమవుతున్నాయి. ఓకే, మీకేమైనా అవసరత ఉందా? మీకేమైనా ఇబ్బంది ఉందా? బైబిల్ సెలవిస్తుంది ఫిలిప్పీ పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. దేవుడు మీ ప్రతి అవసరతను తీరుస్తానంటున్నాడు. మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఎందుకు కుంగిపోతున్నారు? మీ వ్యాపారంలో ఏమైనా నష్టం వచ్చిందనుకోండి, మీ పనిలో మీకు ఏదైనా ఇబ్బంది కలిగిందేమో, కొన్ని ఫైనాన్షియల్గా మీరు ఇబ్బంది పడుతున్నారేమో. కానీ దేవుడు అంటున్నాడు తన ఐశ్వర్యం చొప్పున, అంటే దేవుడి దగ్గర గొప్ప ఐశ్వర్యం ఉంది. A God is a rich God. దేవుడు ఐశ్వర్యవంతుడు కనుక దేవుడు తన బిడ్డలకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు? నువ్వు ఆయన బిడ్డవైతే నువ్వు వరి అమోసన పని లేదు నీకు. దేవుడు తప్పక నువ్వు అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా దేవుడు ఇస్తాడు. అయితే ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అని అంటే బైబిల్ సెలవిస్తుంది. ఫిలిప్పీలు రాసిన పత్రిక సామెతల గ్రంథము 3:5-6 ఉదయకాలం చెప్పిన వాక్యాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, లేక నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇంగ్లీష్లో ఏముందంటే ట్రస్ట్ ఇన్ ద లార్డ్. మన మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటాం, కొన్నిసార్లు అధికారుల మీద నమ్మకం పెట్టుకుంటాం, కొన్ని మంది బాసుల మీద నమ్మకం పెట్టుకుంటారు, వారి పని మీద నమ్మకం పెట్టుకుంటారు, వారి బలం మీద నమ్మకం పెట్టుకుంటారు. ఒక ఆమె ఆదివారం చర్చికి రాలేదు. నేను అడిగాను, ఎందుకు రాలేదమ్మా అని అంటే, మీరు లేటుగా వదులుతున్నారు, అది కొత్తూరు మందిరం సాయంత్రం జరుగుతుంది, అంటే మధ్యాహ్నం జరుగుతుంది, నాకు గేదెలు పాలు పెతకాలి కనుక నాకు కుదరట్లేదు, నేను అందుకే రావట్లేదు అయ్యగారు అని చెప్పింది. నన్ను ఒక అరగంట అటు ఇట్లో అవుతుంది, అంత మాత్రాన మీరు చర్చి మానేయడం మంచిది కాదు, మనసుంటే మార్గం ఉంటుంది, అయినా మనకి దేవుడి ఆధారం మన గేదెల ఆధారం అని అడిగా. ఆ వాటికి ఆమె చాలా కోపం వచ్చింది, ముఖం కింద దించుకుని అంటుంది, ఆ గేదెలేనండి ఆధారం నాకు అంటుంది. అయ్యయ్యో గేదెలు కాదమ్మా దేవుడు కదా అంటే, లేదండి నాకు గేదెలే ఆధారం అంది. ఈ గేదెలు లేకపోతే పాలు లేకపోతే మాకు డబ్బులు లేవంది. సరేనమ్మా నీ ఇష్టం, కుదిరితే రండి లేకపోతే మానేయండి అన్న. 3 వారాల తర్వాత మరలా వచ్చింది, 3 వారాలు మానేసి ఏడ్చుకుంటూ వచ్చింది. అయ్యగారండి వందనాలు అంటుంది. ఏంటమ్మా ఈ 3 వారాలు మాని మళ్ళీ ఎందుకు వచ్చామంటే, అయ్యగారు దేవుడే ఆధారం అయ్యగారు. అరే దేవుడి ఆధారం ఏమిటి, నీకు ఎంత మార్పు వచ్చిందంటే, లేదు అయ్యగారు దేవుడే ఆధారం అయ్యగారు అని ఏడుస్తూ, అయ్యగారు నా 4 గేదెలు అయ్యగారు, 4 గేదెలు మేతకని వెళ్ళాయి, మళ్ళీ తిరిగి సాయంత్రం ఇంటికి రావాలి, నేను రాలేదు, ఎవరు కట్టేసారో తెలీదు, ఎవరు తోలుకెళ్ళిపోయారో తెలీదు. అయ్యగారు ఒక్కొక్క గేదె 50,000 60,000, అయ్యగారు 4 గేదెలు అయ్యగారు. ఎంతో పశ్చాత్తాపడుతుంది, ఎంతో బాధపడుతుంది. అమ్మా నేను ఆ రోజు మీకు చెప్పాను కదా, నీ సబ్బుద్ధిని ఆధారం చేసుకోదానంటే నా గేదెలే ఆధారం అన్నావు. నువ్వు దేవుడి మీద ఆధారం వదులుకున్నావు, నువ్వు గేదెల మీద మనసు పెట్టుకున్నావు, గేదెల మీద ఆధారం పెట్టుకున్నావు, అయినా తప్పు తెలుసుకుని వచ్చావమ్మా, ప్రార్థన చేద్దాం, బాధపడద్దు అని ఆ రాత్రి ఆమె కోసం ప్రార్థన చేసి పంపాము. ఉదయానికల్లా ఒక శుభవార్త, కొత్తూరులో ఉన్న ఆ కొత్తూరు వాస్తవ్యులు అవి
అడవి నక్కడానికి వచ్చేసాయి. ఎలా వచ్చేసాయో తెలియదు. అడవి నక్కలలో ఉన్నవారు ఫోన్ చేశారంట, 4-5 గేదెలు కూడా ఉన్నాయి, అందులో మీ ఏమైనా అయితే తీసుకెళ్ళండి అని ఫోన్ చేశారట. ఉదయాన్నే 5 గంటలకి, 6 గంటలకే ఫోన్ వచ్చేసింది. గబగబా ఆయన వెళ్ళి చూస్తే వాళ్ళ గేదెలే. వాళ్ళకి ఎంత సంతోషం అయిపోయిందంటే, అయ్యగారు ఇక్కడి నుంచి ఎన్నడూ కూడా దేవుడు మేము నిర్లక్ష్యం చేయం, మా ఆధారం ఎవరు? దేవుడు. కొన్నిసార్లు మన జీవితాల్లో మనం దేవుడి మీద మనసు పెట్టక లోకం మీదనో, వ్యాపారం మీదనో, మరి ఇంకొక వేటి మీదనో మనం మనస్సు పెట్టి మన జీవితాల్లో మనము దేవుడిచ్చే ఆశీర్వాదాలని మనం పోగొట్టుకుంటున్నాం. నా జీవితంలో కూడా చాలాసార్లు నేను దేవుడి మీద ఫోకస్ వదిలిపెట్టి మనుషుల వైపు చూసినప్పుడు నేను కూడా ఎంతో నష్టపోయాను. సో దేవుడి మీద ఆధారపడుట అనేది చాలా ముఖ్యము అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అలాగే ప్రత్యేకంగా మనం విన్నాం ద ప్రిన్సిపల్ ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్, విత్తడము గురించి, కొయ్యడము గురించి. బైబిల్ రాయబడి ఉంది, గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యును. నువ్వు చెడుగుని విత్తితే నువ్వు చెడుగుని కోస్తావు, నువ్వు మంచిని విత్తితే మంచిని కోస్తావు. అలాగే ఫైనాన్షియల్గా కూడా నువ్వు, బైబిల్ సెలవిస్తుంది, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, ఎక్కువగా విత్తువాడు ఎక్కువగా పంట కోయును, అసలు ఏమి విత్తలేని వాడు ఏ పంట కోయలేడు. నువ్వు దేవుడి కోసం ధారాళంగా దేవుడి కోసం ఖర్చు పెట్టడానికి నువ్వు వెనకాడకుండా ఆయన కోసం నువ్వు ప్రయాసపడుతూ వెదజల్లుతూ ఉంటే దేవుడు మన రుణాన్ని ఉంచుకునే దేవుడు కాదు, అంతకన్నా రెట్టింపు దేవుడు ఇస్తాడు. ఈరోజు నువ్వు విత్తగానే నువ్వు కోయలేవు. నువ్వు విత్తిన తర్వాత 3 నెలలు ఆగాలి, ఒక 6 నెలలు ఆగాలి. దేవుడు తప్పక, ఇంకో మాట, నువ్వు విత్తిన దానికన్నా ఎక్కువ దేవుడు ఇస్తాడు. నువ్వు 2 బస్తాలు విత్తావు అనుకోండి, 2 ఎకరాల పొలంలో నీకు 2 బస్తాలు వస్తాయి. మరలా సమృద్ధిని దేవుడు ఇస్తాడు. 10 బస్తాలు రావచ్చు, 100 బస్తాలు రావచ్చు. సో దేవుని బిడలుగా ఈరోజు మనము మంచి పొలంలో మంచి పని కోసం విత్తేవారిగా మనం ఉండాలి, మంచిని విత్తేవారిగా ఉండాలి. అలాగే 2 కొరింథీ 5:10 రాయబడి ఉంది, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. ఇది ఎప్పుడు జరుగుతుందంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట, ఇది ఆగమనం టైంలో. 2 జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇది మొదటి జడ్జిమెంట్. ఇది ఎందుకు అంటే మనకు దేవుడు గిఫ్ట్స్ ఇవ్వడానికి, దేవుడు మనకి కిరీటాలు ఇవ్వడానికి, దేవుడు మనకి బహుమానాలు ఇవ్వడానికి ఈ జడ్జిమెంట్ మనకి. ఇది ఎప్పుడు అంటే క్రీస్తు యొక్క ఆగమనం, ర్యాప్చర్ టైంలో. దేవుడు కోసం ఎవరైతే నమ్మకంగా ఆయన పనిలో ప్రయాసపడతారో, శ్రమ పడతారో, దేవుడి కార్యాల కొరకు వెదజల్లుతారో వారికి బహుమానాలు ఉన్నాయి. ఈ ఇహలోకములోనే కాదు, పరలోకములో కూడా మన కొరకు దేవుడు బహుమానాల్ని సిద్ధపరిచాడు. కనుక మంచిని విత్తండి, దేవుని కార్యాల కోసం వెదజల్లండి, దాని తగ్గ ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు అని ఈ వాక్యం మనకి తెలియపరుస్తుంది. అలాగే పార్ట్ 2లో మనం విన్నాం, గాడ్ ఓన్స్ ఆల్ మనీ. మన డబ్బంతా కూడా ఆయన ఓనర్. డబ్బు నీది కాదు, నాది కాదు, ఆయనది. ఇది చాలామందికి తెలియక చాలామంది డబ్బు నాది అన్నట్టుగా బ్రతుకుతున్నారు. ఇదంతా నా సంపాదన, ఇదంతా నా ఆస్తి, ఈ ఇల్లు నాది, ఈ పొలం నాది, ఈ బిల్డింగ్ నాది, కారు నాదని కొన్నిసార్లు మనము ఇదంతా నాది అన్నట్టుగా మనం గర్వపడుతూ ఉంటాం. కానీ బైబిల్ సెలవిస్తుంది, ఏది నీది కాదు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏమి ప్రయోజనం? అగే గ్రంథం 2:8 మనం చూసాం, వెండి నాది,
బంగారము నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నాది, నీది కాదు. మరి నీ దగ్గర డబ్బులు ఎక్కడివి? ఆ దేవాది దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన ఇవ్వడం బట్టి నీ దగ్గరికి వచ్చింది. ఆయన ఇవ్వకపోతే మన దగ్గర లేదు. ఆయన ఇవ్వాలి మనకి. కనుక సమస్తము ఆయనది అనే విషయాన్ని మనం గమనించాలి. అలాగే ద్వితీయోపదేశకాండం 8:18 మనం చూసాము. ఏమనంటే, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకుని వలను, ఏలనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటి వలె స్థాపింపవలనని అండర్లైన్ చేసుకోండి. మీరు భాగ్యము సంపాదించుకొనుటకే మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. మీకు సామర్థ్యాన్ని, మీరు భాగ్యమును, ధనమును, సంపదను సంపాదించుకోవడానికి సామర్థ్యాన్ని ఇచ్చేవాడు ఆయనే. ఆయన ఇవ్వకపోతే మనకెక్కడిది? ఈరోజు ఆయన మనకి ఇవ్వాలి. అందుకే ఆయన మీద మనం ఆధారపడాలి. మనం ఆయన్ని గోజాడాలి, ఆయన్ని మనం అడగాలి. ఎందుకంటే సామర్థ్యం ఇచ్చేవాడు ఆయన. సబుద్ధి మీద ఆధారపడేవాడు దేవుడి మీద ఆధారపడాడు. ఉదయకాలం ప్రార్థనలు జరుగుతున్నాయి. కారణం దేవుని అర్జించడానికి, దేవుని గోజాడడానికి, దేవుని బతిమాలడానికి. మన ప్రతి అవసరతను తీర్చేవాడు ఆయన, మనల్ని ఆదుకునేవాడు ఆయన, మనల్ని సహాయం చేసేవాడు ఆయన, మనల్ని బ్రతికించేవాడు ఆయన, మనల్ని గట్టెక్కించేవాడు ఆయన. ఆయన లేదే మనం లేవు. ఆయన ఇవ్వాలి, మనం తీసుకోవాలి. ఆయన ఇస్తేనే ఏదైనా. ఆయన లేకుండా మనం లేవు. మీరు ఎవరి మీద ఆధారపడుతున్నారు? నీ బలం మీద ఆధారపడుతున్నావా? నీకున్న ధనం మీద ఆధారపడుతున్నావా? నీకున్న పలుకుబడిని చూసుకుని, వాటిని చూసుకుని ఆధారపడుతున్నావా? లేక దేవుడి మీద ఆధారపడుతున్నావా? బైబిల్లో మధ్య వచనం, మొత్తం బైబిల్లో మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. సింహపు పిల్లలైనా ఆకలిగా ఉంటాయేమో కానీ ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. యూఆర్ సర్వింగ్ ఆసమ్ గాడ్. గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. నమ్మకంతో సేవించండి, విశ్వాసంతో సేవించండి, పట్టుదలతో సేవించండి. ఆయన ఎవరో ఎరిగి సేవించండి. అది ఉదయకాలం మనం విన్నాం. డబ్బు నీ చేతిలో ఉండాలంటే 3 పనులు చేయాలని చెప్పాను. మొదటిది వర్క్. మొదటిది ఏం చేయాలి చెప్పండి? పని చెయ్యాలి. బైబిల్ సెలవిస్తుంది. చూడండి ఎక్కడ, సామెతలు 14:23లో, ఏ కష్టము చేసినను లాభమే కలుగును, ఒట్టి మాటలు లేమిడికి కారణం. ఏ పని చేసినా అందులో ఏముందట? కొంతమంది ఏమంటారు, నేను ఆ పనే చేస్తాను, నాకు ఆ పనే వచ్చు, నేను ఇంకొక పని చెయ్యను. మనం ఆల్రౌండర్స్గా ఉండాలి. నాకు అది రాదు, నాకు ఇది రాదు, నేను అది చేయను, నేను ఇది చేయను. పని చేయడానికి సిగ్గుపడకూడదు, కష్టపడాలి, శ్రమ పడాలి. మరొక వాక్యం మనం విన్న 2 దశలోనికెళ్ళి 3:10లో, పని చేయని వాడు ఏం చేయకూడదంట? భోజనము కూడా చేయకూడదు. సో వర్క్ మనం చేయాలి, పని చేయాలి. పని చేయని వాళ్ళందరికీ దేవుడు చెప్పాడు, చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు. చీమల దగ్గరికి వెళ్ళి వాటి నడతను చూసి నేర్చుకోమంటున్నాడు. సో మనము సోమరులుగా మనం ఉండకూడదని, మనం పని చేసేవారిగా ఉండాలని, వర్క్ చేయాలని మనం విన్నాం. రెండోది, డబ్బు నీ చేతిలో ఉండాలి అంటే, దేవుడు దాన్ని ఆశీర్వదించాలి అంటే, మొదటిది పని చేయాలి, రెండోది సేవ్ చేయాలి. అంటే దుబ్రా ఖర్చులు, కొన్ని ఉపయోగం లేనివి, మన ఆరోగ్యాన్ని పాడు చేసేవి, ప్రయోజనం లేనివి, పనికి మాలినవి, వాటిని మనం ఏం చేయాలి చెప్పండి? మనము విడిచిపెట్టాలి. కొన్నిసార్లు కొన్ని అనవసరం లేని ఖర్చులు, అంటే ఉపయోగం లేని ఖర్చులు, అవసరం లేని ఖర్చులు కొన్నిసార్లు మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అభిమానం ఫ్రెండ్స్తో. ఆయన ఎవరో పుట్టినరోజుకి పార్టీ ఇచ్చాడట కనుక నేను కూడా ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? పుట్టినరోజుకి పార్టీ ఇవ్వాలి అని
ఆయన ఆ టైంలో 5,000 ఖర్చు పెట్టి ఓ 10 మంది ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చాడు కనుక నేను ఇప్పుడు 10,000 ఖర్చు పెట్టి నేను ఇప్పుడు పార్టీ ఇవ్వాలి. అది అవసరమైన ఖర్చా, అనవసరం ఖర్చా? పుట్టినరోజుకి మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకుంటే సరిపోదా? పార్టీలు అవసరమా? వ్యర్థమైన ఖర్చులు అవసరమా? కనుక ఈరోజు కొన్నిసార్లు మనము లేనిపోను వాటికి వెళ్ళిపోయి లేనిపోయిన ఖర్చులు పెట్టుకొని, మన స్థాయికి మించి ఖర్చులు పెట్టుకుని, మన దగ్గర ఎంత ఉంది, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అని కూడా ఒక ఆలోచన లేకుండా మనం దుబ్రంగా ఖర్చు పెట్టడం వలన కూడా మన చేతిలో డబ్బులు ఉండట్లేదు. సో దేవుని బిడ్డలుగా ఈరోజు సేవింగ్ అనేది చాలా ముఖ్యం. మూడోది ప్లానింగ్ అనేది కూడా చాలా ముఖ్యం. ప్లాన్ లేకుండా మనం ఏది చేయకూడదు. ఆయన ఎవరో బుల్లెట్ కొనడానికి నువ్వు కూడా బుల్లెట్ కొనేయకూడదు. ఆయన బుల్లెట్ కొనడంటే ఆయనకి నెలకి ఎంత జీతం వస్తుందో, దాంట్లో ఎంతవరకు ఆయన ఈఎంఐ కట్టగలడో అని ఆ స్తోమత ప్రకారం ఆయన బుల్లెట్ కొన్నాడు. ఆయన కొనడానికి నువ్వు బుల్లెట్ కొన. నీ స్తోమత ఒక చిన్న బండి స్కూటీ అనుకోండి, నువ్వు స్కూటీకే వెళ్ళాలి. అంతేగాని ఆయన బుల్లెట్ కొనడానికి నేను బుల్లెట్ కొంటానంటే రేపు 4 రోజుల తర్వాత ఆ ఫైనాన్సర్ వచ్చి బుల్లెట్ పడికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఉన్న పేరు ఉన్న ఇది కూడా మనకి పోద్ది. ఎందుకు మనకి అత్యాశ? ఎందుకు మనకి? కొన్నిసార్లు మనము వ్యర్థమైన వాటిలో మనము వెళ్ళిపోయి ప్లానింగ్ లేకుండా, ఒక ఆలోచన లేకుండా, ఎవరో చెప్పారని ఎవరో మాట విని ప్రార్థన చేసుకోకుండా, దేవుడి సలహా అడగకుండా, దేవుని చిత్తం తెలుసుకోకుండా తొందరపడిపోయి నిర్ణయాలు తీసేసుకొని కొన్నిసార్లు మనం ఎంతో నష్టపోతున్నాం. తర్వాత బాధపడిన తర్వాత ఏడ్చిన మనకు ప్రయోజనం లేదు. కనుక 3 విషయాలు డబ్బు విషయంలో: 1 పని చేయండి, వర్క్ చేయండి; 2 సేవ్ చేయండి; 3 ప్లాన్ చేయండి. మాట మీద చెప్తాను, అప్పు చేయొచ్చా? డబ్బులో మరొక భాగము అప్పు చేయొచ్చా? బైబిల్ అప్పుకి ఒప్పుకోదు. కొన్ని విషయాలకి ఓకే. మీరు ఒక స్థలం కొనాలనుకుంటున్నారు కదా, ఇల్లు కొనాలనుకుంటున్నారు, కుటుంబానికి అది అవసరం, తప్పులేదు. అదేనా ప్లానింగ్ని బట్టి. కానీ లేనిపోయిన విషయాలకి మీరు అప్పులకి వెళ్ళకండి. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది. చదువుతారు ఒకసారి? రోమాపత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. రోమాపత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, రోమాపత్రిక నేనే చదువుతాను, మీరు చదవనవసరం లేదు. ఒకనినొకడు ప్రేమించుట విషయములో తప్ప, ఇదట, ఒకనినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరి ఏమీయు ఎవనికి అచ్చి ఉండవద్దు. ఎవ్వనికి అచ్చి ఉండదు. ప్రేమ విషయములో తప్ప మీరు ఎవనికి అచ్చి ఉండద్దు. అంటే ఎవరి దగ్గర కూడా మీరు అచ్చి ఉండద్దు. అంటే అప్పు తీసుకోకూడదు. డెప్ట్ ఫ్రీగా మనం ఉండాలి. కనుక దాని కొరకు మీరు ప్రార్థన చేయాలి. తెలుసో తెలియక అప్పులు చేసేసారు, కానీ మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. అదేంటంటే, నేను ఎవరి దగ్గర ఏం తీసుకోను, నేను అప్పు తీసుకోను. బైబిల్ సెలవిస్తుంది. ఆయన మాట మనం వింటేనంట. చదువుతారు ఒకసారి? ఇది ఎలా పట్టుకుని ద్వితీయోపదేశ కాండంలోకి రండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో చూడండి, అక్కడ రాయబడి ఉంది 12వ వచనంలో, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చదవు గాని అప్పు చెయ్యవు. ఇదట, నువ్వు అనేక జనములకు ఏమిస్తావట? అప్పు ఇచ్చేదవు కానీ నువ్వు అప్పు ఎవరు? అక్కడ రాయబడి 28వ అధ్యాయం 1వ వచనంలో,
నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడ్ల నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చించను. అంటే ఎవరైతే ఆయన మాట విని ఆయన ఆజ్ఞలు గైకుంటారో వారు ఇతరులకు అప్పు ఇచ్చెదరు కానీ అప్పు చెయ్యరు. కనుక మనం అంటే అప్పు ఎందులో ఉన్న ప్రేమ విషయంలో తప్ప ఇక ఏ విషయంలో కూడా ఎవరి దగ్గర కూడా మనము అప్పు చెయ్యకూడదు. అప్పు చేసి పప్పు కూడదు అంటారు చూసారా, అలాగా మన జీవితాల్లో అది ఇక ఎక్స్ట్రీమ్, ఇక తప్పదు అంటే మనం చేసేది ఏమీ లేదు. కానీ మ్యాక్సిమం అలాంటి అప్పు జోలికి వెళ్ళకుండా ఉండేలాగా మనం ప్రార్థన చేయాలి. ఎందుకు అప్పు చేయకూడదు? అప్పు చేయడం వల్ల ఏంటి నష్టం? నెక్స్ట్ వచనమే ఉంది, సామెతల గ్రంథము 22:7 సామెతల గ్రంథం 22:7 స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును. ఐశ్వర్యవంతుడు ఏం చేస్తాడట? బీదల మీద ఏం చేస్తాడు? పెత్తనం చేస్తాడు, ప్రభుత్వం చేయను. అప్పు చేయవాడు అప్పిచ్చిన వానికి దాసుడు. ఏంటట? అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. అంటే నువ్వు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నావో, నువ్వు ఎంతటి గొప్ప వ్యక్తివైనా ఆ వ్యక్తికి నువ్వేమైపోతున్నావు చెప్పండి, నువ్వు దాసుడు అయిపోతున్నావు. మరొచ్చి అడుగుతారు, అప్పు ఎప్పుడు ఇస్తావు అంటే, బాబా ఇచ్చేస్తాను, ఇంకొక నెలగా 2 నెలలాగా. కనుక ఈరోజు మనం వీటి కోసం మనం ప్రార్థన చేయాలి. మనం తలగా ఉండాలి కానీ తాగ్గా ఉండకూడదు. మనం ఇచ్చే చేయగా ఉండాలి కానీ తీసుకునే చేయగా ఉండకూడదు. తప్పక దేవుని వాక్యం ప్రకారం నడుచుకుంటూ వెళ్తే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. కానీ కొన్నిసార్లు పరిస్థితులు, కొన్ని వాళ్ళ అనారోగ్యం వల్ల కావచ్చు, కొన్నిసార్లు కొన్ని వ్యాపారాలు కావచ్చు, కొన్నిసార్లు కొన్ని ఇబ్బందుల వల్ల కావచ్చు, కొన్నిసార్లు. కానీ ఈ విషయం కొరకు ప్రార్థన చేయాలి మీరు గట్టిగా. ప్రభువా, ఈ అప్పులు నాకు మనసు శాంతి లేకుండా చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది. అప్పు చేయకూడదు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, క్రైస్తవులు అప్పు చేయకూడదు. ఎందుకు చేయకూడదు? కింద వచనం చూడండి, 1 కొరింథీయులు 7:23. 1 కొరింథీయులు 7:23 మనం చదివితే చూడండి, అక్కడ రాయబడి ఉంది. నేను చదువుతాను చూడండి. 1 కొరింథీయులు 7:23. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏంటట? మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. ఏ క్రిస్టియన్ షుడ్ ఆల్వేస్ బి ఫ్రీ ఇనఫ్ టు రెస్పాండ్ టు వాట్ ఎవర్ గాడ్ వాంట్స్ హిమ్ టు డూ అట్ ఎనీ మూమెంట్. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం అందరం వచ్చి ఉన్నాం. మన అందరము సైతాను కబంధ హస్తాల్లో సైతానికి దాసుడిగా ఉన్నాం. మనం జాగ్రత్త అర్థం చేసుకోండి. కనుక మనకి దేవుడు ఏం చేశాడు చెప్పండి? మన అప్పు చెల్లించాడు ఆయన. ఎలాగా? ఆయన వెండి ఇచ్చి అప్పు తీర్చలేదు, బంగారం ఇచ్చి అప్పు తీర్చలేదు, తన అమూల్యమైన రక్తాన్ని ఇచ్చి మన అప్పు తీర్చి, గట్టిగా చప్పట్లు కొడదాం, మనలను విడుదల చేశాడు. ఇక మనం దాసులం కాదు. జాగ్రత్తగా వింటున్నారా? అంటే ఇక మనల్ని ఎవరు ఆపలేరు, మనల్ని ఎవరు పట్టుకోలేరు. ఒకప్పుడు దాస్యంలో ఉన్నాం, దాసత్వంలో ఉన్నాం. పోనీ అర్థం చేసుకోండి. కానీ మనల్ని దేవుడు ఏం చేశాడు? మన అప్పు తీర్చేశాడు ఆయన. దేని బట్టి? ఆయన రక్తాన్ని బట్టి. ఇప్పుడు మనం ఏమైపోయాం? ఫ్రీ అయిపోయాం. కానీ మీరేం చేస్తున్నారు? మరలా అప్పు చేసి మరలా ఏం చేస్తున్నారు? అప్పు ఇచ్చే వారి దగ్గర ఏమైపోతున్నారు? మీరు దాసులు అయిపోతున్నారు. మిమ్మల్ని దాసత్వం నుండి ఫ్రీ చేస్తే, విడుదల చేస్తే, మళ్ళీ అప్పు అనే దీనివలన మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? మరలా ఏమవుతున్నారు? మరలా దాసత్వంలోకి వెళ్ళిపోతున్నారు మీరు. అయ్యారు అప్పు చేయకుండా ఎలా బతకగలం అయ్యారు? మరి దాని కొరకే మనం ప్రార్థన చేయాలి. క్రైస్తవుడు అప్పుల్లో పడిపోకూడదు. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది.
నీకు సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల నీ ఉన్న స్థితి కన్నా నువ్వు కొంచెం వేరేగా ఆలోచించి నువ్వు కొంచెం తప్పు నిర్ణయాలు తీసుకోవడం వలన నువ్వు ఈ అప్పుల్లో కూరుకుపోయావు. దేవుడేమో దాస్యత్వములను విడిపిస్తే మళ్ళా నువ్వు దాస్యములోకి వెళ్ళిపోతున్నావు. సరే, జరిగిపోయింది. కానీ ఇప్పటి నుంచి ప్రార్థన చేయండి. ఏమని? ప్రభువా, నేను ఈ దాస్యం కింద, ఈ కాడి కింద నేను ఉండను, నన్ను విడుదల చేయి. ఇక నుంచి బహు జాగ్రత్తగా నాకు ఏది అవసరమో, అది ఏది నాకు నీడో దాని కొరకే నేను పరుగులాడతాను. సో ఈ నా మాటలు కాదు, దేవుని వాక్యంలో నుండి చెప్తున్నాను. మీరు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఇది లోకంలో జరగదండి, ఇది జరగని పని అండి, ఇది మీరు చెప్పేంత ఈజీ కాదండి. ఇవన్నీ నేను మీ దగ్గర నుంచి నేను ఏదో ప్రశ్నలు కామెంట్స్ తీసుకోవడానికి కాదు, బైబిల్ సెలవిస్తుంది చెప్తున్నాను. అలాగే కొంతమంది అంటారు, అయ్యగారు దాన్ని ఏమంటారు, ఎవరికైనా మేము అప్పు ఇవ్వచ్చా? మనం అప్పు తీసుకోకూడదు, మరి ఎవరికైనా మనం అప్పు ఇవ్వచ్చా? ఒకరు ఇచ్చిన సలహా ఏంటంటే అప్పు ఇవ్వచ్చు కానీ వడ్డీ తీసుకోకూడదు. ఓకే, ఇంకా అప్పు ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇవ్వచ్చు. సరే, బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. 1 యోహాను 3:17 1 యోహాను 3:17 ఏమనుందంటే, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి, ఏంటంట, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? ఏంటట చెప్పండి. ఈ లోకపు జీవ ఉపాధి గలవాడి ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలా నిలుచును? నీ సహోదరుడే, నీ సహోదరియో, నీ సంఘబిడ్డ ఎవరో పాపం ములుగుతుంది జ్వరంతో, నువ్వు వెళ్ళావు, ప్రార్థన చేసావు, ఏమమ్మా ఎన్ని రోజుల నుంచి ఇలా పడి ఉన్నావు అంటే 2-3 రోజుల నుంచి అండి. మరి డాక్టర్ చూపించిపోయావా అంటే డాక్టర్ దగ్గర డబ్బులు లేవండి. కనీసం మందులైనా కొనుక్కున్నావా? మందులు కొనడానికి కూడా డబ్బులు లేవు. కనీసం ఏమైనా తిన్నావంటే కనీసం తినడానికి బ్రెడ్ మొక్క కూడా లేదండి. అయితే సరే, నీకోసం నేను గట్టిగా ప్రార్థన చేస్తాను, నూనె పట్టరా అని నూనె ప్రార్థన చేసి సిలువ గుర్తులేసి ఆమేన్ వెళ్ళిపోతాను టాటా బాయ్ బాయ్ అంటే నీలో ప్రేమ లేనట్టు. నీకున్న దానిలోనే అమ్మా నా దగ్గర అంత నువ్వు అనుకున్నంత లేదు, ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకో, లేకపోతే 500 తీసుకో, లేకపోతే 1000 రూపాయలు తీసుకొని ఒక మంచి డాక్టర్ చూపించి కొన్ని మందులు వాడి కొంచెం బ్రెడ్ మొక్క తినమ్మా, మళ్ళీ నీకోసం నేను ప్రార్థన చేస్తా అని మనం ఏం చేయాలి చెప్పండి? తప్పక మనం ఏం చేయాలి చెప్పండి? మనకున్న దాంట్లో తప్పక మనం ఎంతో కొంత సహాయము చేయాలి. అది క్రైస్తవ ధర్మం, అది క్రైస్తవత్వం. కానీ పైన బోర్డు రాశాను ఏమని? గాడ్ డస్ నాట్ వాంట్ అస్ టు బి ఎ లోన్ కంపెనీ. అంటే అర్థం ఏంటి? మీరు ఒక లోన్ కంపెనీ అయిపోకూడదు. లోన్ కంపెనీ ఏంటండి? లోన్ కంపెనీ ఉంటుంది. ఏ కంపెనీలో ఇప్పుడు అక్కడ దుర్గా కోఆపరేటివ్ బ్యాంకు, ఫైనాన్స్ గ్యామ్, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మీకు ఏం చేస్తారు చెప్పండి? అలాగా మీరు ఒక లోన్ కంపెనీగా ఉండకూడదు. కొంతవరకు మీరు ఎంతవరకు మీ స్తోమత ఎంత ఉందో అంతవరకు తప్పక పొలమ ఇవ్వడంలో తప్పు లేదు. అర్థమైందా మీకు? అది కూడా ఇందాక సహోదరు చెప్పినట్టు నువ్వు చేతనైనంత వరకు నువ్వు ఫ్రీగా ఇవ్వడానికి నువ్వు ఇష్టపడాలి. మరలా వారు ఉన్నటప్పుడు తప్పగా వారు ఏం చేస్తారు? మళ్ళీ నీకు తిరిగి నీకు ఇస్తారు. ఒకవేళ అది ఎక్కువ మొత్తం అనుకోండి, ఒక 50,000 1,00,000 రూపాయలు అనుకోండి, అది నీ దగ్గర ఉన్నాయి, నీ సహోదరుడికి ఆపదలో ఉన్నాడు, నీకు ఇవ్వాలనిపించింది, ఇవ్వు. కానీ నువ్వు తక్కువ వడ్డీ, అంటే అది ఒక బ్యాంక్ రేట్ ఉండదు చూసారా, ఆ బ్యాంక్ లోన్ ఓకే ఇవ్వడంలో తప్పు లేదు. ఎందుకంటే నువ్వు దాచుకోవడానికి నువ్వు
నీ దగ్గర ఉన్న ₹2, ₹1.5కో తప్పులేదు. సో అలా అలా ఏదో ఒకటి, అంతేగాని ₹10, ₹20, ₹30 వ్యాపారంగా అలా మనం చేయకూడదు. ఓకే, సో నువ్వు ఇవ్వాలని నీకు ప్రేరేపణ కలిగితే అది కూడా నీ దగ్గర ఉంటే, లేకుండా ఎక్కడి నుంచి తెచ్చి మళ్ళీ ఆయన దగ్గర తెచ్చి అక్కడి నుంచి ఇది తెచ్చి ఈ ఈ ఈ చేయకండి. దానివల్ల ఇబ్బందుల్లో పడతారు మీరు. నీ దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత ఇవ్వండి, కానీ మీరు లోన్ కంపెనీ కాదు మీది.